హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఈరోజు చూసారు కదా, ఇక్కడ గ్రీన్ చట్నీ అండ్ వైట్ చట్నీ. సో టిఫిన్లోకి నేను సింపుల్గా హోటల్ స్టైల్లో చేస్తారు కదా, అలాగా ఇంట్లోనే తయారు చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బీరకాయ తీసుకున్నాను. బీరకాయని మొత్తం అయితే తొక్కలు తీయలేదు, జస్ట్ పైన సన్నగా ఉంటాయి కదా, అలాగా ఆ పీస్ తీసేసి ఇంకా నేను కడుక్కొని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను పాన్ పెట్టి ఆయిల్ వేసి నేను ముందు బీరకాయ ముక్కలు అయితే వేపుతున్నాను అనమాట. సో ఇక్కడ వేపుతున్నాను. కొంచెం మంట వచ్చేసి మీడియం టు లోని పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మగ్గటానికి టైం పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టుకున్నాను. సో అవి కొంచెం వేగితే టైం పడుతుంది. సో ఇక్కడైతే నేను వేరే ప్లేట్లో అయితే తీస్తున్నాను. వేగిపోయినాయి. ఇక్కడైతే నేను వేరే ప్లేట్లో తీస్తున్నాను. సేమ్ అదే పాన్లో వచ్చేసి నేను ఇక్కడ కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. సో అవి కూడా దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నా. జీలకర్ర వేసాక ధనియాలు కూడా వేస్తున్నాను. సో ఇవి మూడు కూడా ఒకసారి దోరగా వేపుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఉండి జీలకర్ర చిటపట్లాడుతుంది కదా. సో ఇక్కడ నేను ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే వేసాను, ఎక్కువ అయితే వేయలేదు. సో ఇవి కొంచెం ఆరాలన్నమాట, అందుకని వేగిపోయినాయి. కొంచెం ఆరిన తర్వాత కొత్తిమీర వేయటం మర్చిపోయానబ్బా, అందుకని లాస్ట్లో యాడ్ చేశాను. ఆ వేడికి మగ్గిపోతుంది కదా ఇంకా కొత్తిమీర, అందుకని నేను ఇంకా కలిపి ఒకసారి అలా కలిపి నేను ఇంకా అలా వదిలేసాను. సో ఇది నేను వచ్చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. సో అన్నీ వేసుకొని ఇక్కడైతే ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానబ్బా, అవి కూడా ఒకసారి మిక్సీ పెట్టుకుని తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాం. ఇంకండి బీరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వాటర్ అయితే వేసానబ్బా, ఎందుకంటే మెత్తగా రావాలి కదా. సో ఇదిగోండి, అదే నేను పాన్లో నేను బౌల్లో తీసుకొని అదే పాన్లో తాలింపు దినుసులు వేస్తున్నాను. సో తాలింపు దినుసులు వేసి తాలింపు పెడుతున్నాను అనమాట. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను, కొంచెం కరివేపాకు, ఒకటి రెండు మిరియాలు కూడా వేసాను. అదే నూనె కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ కొంచెం గిన్నెలో పచ్చడి అయితే ఉంది కదా, అది తీసి నేను తాలింపు పెడుతున్నాను. మళ్ళీ గిన్నెలో తిరగపోసేసాను. సో ఒకసారి కలుపుకున్నాక ఇక్కడైతే గ్రీన్ చట్నీ అయితే అయిపోయిందబ్బా. సో ఇది వచ్చేసి వేరుశనగుళ్ళు పచ్చడి చేస్తున్నాను. సో వేరే పాన్ పెట్టుకున్నాను నేను. సో నాకు సరిపడా అంటే నేను ఒక 3 డేస్కి సరిపడేలాగా చేస్తానన్నమాట. ఇవి ఇంచుమించు ఒక 250 గ్రామ్స్ ఉంటాయి, పావు కేజీ. సో అవి కూడా నేను వేపుకున్న. ఇదిగోండి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో మంచిగా కలర్ వస్తేనే మంచిగా వేగుతుంది. సో మంట వచ్చేసి మీడియంలోనే పెట్టుకొని అవి కూడా నేను ఒక వేరే ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నా. వేరే ప్లేట్లో తీసుకున్నాబ్బా. సో అదే మళ్ళీ నేను పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు ఒక 8 దాకా వేసానబ్బా. ముక్కలు చేసుకొని ఇలాగైతే వేపుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను మిక్సీలో డైరెక్ట్గా పట్టేసుకుంటున్నాను. మిక్సీలో పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొంచెం వేయించిన శనగపప్పు కూడా వేసాను. సో వేస్తే కొంచెం కరివేపాకు కూడా వేస్తే నేను నిజంగా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో సో అలాగే ఉంటుందన్నమాట. ఇవన్నీ కొంచెం వేపిన శనగపప్పు, కొంచెం కరివేపాకు అయితే కూడా వేసాను. సో చింతపండు వచ్చేసి నేను ముందుగా నానబెట్టేసుకున్నానబ్బా. సో ఇవి ఒకసారి వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని కొంచెం అయిపోయిన తర్వాత మిగతాదైతే ఫస్ట్ అలా గ్రైండ్ చేసుకొని చింతపండు అయితే వేసుకొని ఇంకా వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకుంటే వేరుశనగ పచ్చడి రెడీ అయిపోతుంది. సో అవి కూడా నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లో నేను కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాను. సో కొంచెం జీలకర్ర, అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు నేను దానిలో వేయలేదబ్బా, నేను తాలింపు దినుసులోనే వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. సో ఎండుమిరగాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఎండుమిరగాయలు కూడా చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం అంటే ఫస్ట్ దీనిలోనే వేసి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది.
సో, అలాగే ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నేను మళ్ళీ దాన్ని వేరే బౌల్‌లో వేసేసుకున్నాను. సో, అది కట్ అయిపోయిందనమాట. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.